మాటకు అర్థం ఏమై ఉన్నదంటే మళ్ళీ యేసు ప్రభు ఎవరు? డౌట్ పడకండి. దేవుణ్ణి తట్టుకునే శక్తి ఇక్కడ ఒక వాచనంలో చదువుకుందాం. యోహాను సువార్త 1:18 చదువు, త్వరగా చదవండి. 1:18 చదవండి తీసి. జాన్ 1:18. ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునందున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. హల్లెలూయా. ఎవడును కూడా ఎన్నడూను కూడా యేసు ప్రభు చెప్తున్న మాట, యెహోవా వాక్కు కాదు, ప్రవచనము కాదు, లేఖనాలు కాదు. యేసు ప్రభు చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడు? ఎవడును కూడా ఎన్నడూ కూడా దేవుణ్ణి చూడలేదు, కానీ ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి నేను అద్వితీయ కుమార్. దేవుడు అంటే ఏంది ప్రియమైన వాళ్ళరా? ఒక లైన్లో మనం ముగించుకుందాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గాడ్? దేవుడు అంటే ఏమై ఉన్నది? యోహాను సువార్త 4:22 దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, ఆయనను ఆరాధించువారు ఆత్మతో. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ, ఆత్మస్వరూపి, సర్వంతర్యామి, నిరంకారుడు, ఆయనకు రూపం లేదు, అగ్నివంతి వాడు. మోషేతో దేవుడు అంటాడు, ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఏమని చెప్తాడు? నువ్వు చెప్తున్నావు కదా నేను నీ ముఖం చూడాలనుకుంటున్నా అని మోషే అన్నప్పుడు, మనకు అర్థమైన భాషలో మోషే అన్నప్పుడు, నన్ను చూస్తే నువ్వు తట్టుకోలేవు అంటాడు. దేవుని ఎవడు ఎప్పుడు కూడా చూడలేడు. ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ ముందనుకో, ఈ చౌరస్తల ఉన్నదా, దాన్ని పోయి కూడా నువ్వు ముట్టుకుంటాడా? అదే అంత పవర్ఫుల్ అంటే దాన్ని సృష్టించినట్టు అన్ని ప్రపంచంలో ఉండే ట్రాన్స్ఫార్మర్లు అన్ని ఒక చోట చేరితే ఆడ కనీసం వాడు దాని నీడనే నిలబడగలుగుతాడా? ప్రపంచంలో ఉండే అన్ని ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి ఈడ పెట్టినాం అనుకో, ఎంత దూరం నిలబడాలి? నువ్వునే దాని ఉనికికి, దాని గాలికి తట్టుకోలేదు. అవునా? దాని పవర్ని మనం తట్టుకోగలుగుతామా? ఆ పవర్ ప్లాంట్ని తట్టుకోగలుగుతామా? నన్ను చూస్తే ఏ మానవుడు బతకడు అంటుండు దేవుడు. అదే యేసు ప్రభు చెప్తున్నాడు. అర్థమవుతుందా? అంత గొప్ప మైటీ పవర్ గాడ్ కిందికి రావాలంటే రాలేడు. ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి నేను మనుష్య కుమారునిలాగా, మనిషిలాగా, ఒక జంతువులాగా కాదు, మనుష్యునిలాగా నేను కిందికి వచ్చినాను. అంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు అంత భయంకరుడు, అంత భయంకరుడు, అంత. అందుకోసమైన ఏమంటాం మన చర్చ్ పేరు ఏంటిది? ఆల్మైటీ. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన కిందనే ఏమై ఉన్నా ఆయన కిందనే. ఎంతమంది పాపాలు ఉన్నా, ఎంతోమంది దేవుళ్ళని మనం చెప్పుకుంటున్నా, తీర్పు రోజున వీళ్ళందరూ దేవుళ్ళని పిలువబడుతున్న వాళ్ళందరూ కూడా ఆయన ముంగట లైన్ కట్టి, అరే నువ్వు దేవుడు అని పేరెందుకు చెప్పుకున్నావురా అంటే, నేను చెప్పుకోలేదు సార్. దేవుడు తీర్పు చెప్తాడు, తీర్పు అడుగుతాడు. నువ్వు దేవుడు అని చొక్క తిరిగినావు కదా ప్రపంచంలో, భారతదేశంలో. ఈ సీన్ సితారా అవుతుంది, బైబిల్లో రాయబడి ఉన్నది. దేవుడు అని చెప్పుకున్నావు కదా. ప్రేమ స్వరూపి ఆయన, ఆయన ముఖం నుండి కాంతి, వెలుగు, ప్రేమ పొంగి పొరులుపుతూ ఉన్నది అని అని వాళ్ళు చాలా మంది నమ్మే వాళ్ళు కొన్ని అద్భుతాలు చేయండి కదా దేవుడు అని నమ్మేవాళ్ళు ఇవన్నీ దేవుని చేసేస్తారు. ఇవాళ మీడియా అయితే కొంచెం ఇక్కడ ఏమైనా వెళ్ళింది అనుకోండి, ఈడ అన్ని ఛానల్లో వాళ్ళు వచ్చి అక్కడ గుడి కట్టేస్తారు. అవునా? తీర్పు రోజుగా దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు కదా, దశావతారాలు అంటున్నావు. ఈ దశావతారాలు అందరినీ నిలబెట్టి, ఆల్మైటీ గాడ్ నిలబెట్టి చెప్పు, నువ్వు దేవుడు అని ఎందుకు చెప్పుకున్నావు సార్? నేనే చెప్పుకున్నా సార్. వాళ్ళైనా దేవుడు అనుకొచ్చిండ్రు, లైన్ కట్టిండ్రు, మీడియా వచ్చింది, టీవీ నైనోడు బాబు అది ఇది అన్నారు. నేను చెప్పుకోలే, వాళ్ళే నమ్మినారు. ఇది అవుతుంది. ఆల్మైటీ గాడ్ ముంగట ఎవడు నిలబడలేడు, ఉనికి ఉండదు. వాడు ఎంత పెద్ద పాస్టర్ అయినా, ఎంత పెద్ద బాబు అయినా, ఎంత పెద్ద మనిషి అయినా. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడు, యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు? ఎవడును కూడా ఎన్నడూ కూడా దేవుడిని ఆల్మైటీ గాడ్ చూడలేడు. చూస్తే వాడు తట్టుకోలేడు, బతకలేడు. ఆయన తన స్వరూపంలో నిన్ను నన్ను, దేవుని స్వరూప్యంలో మనం చెక్కబడ్డాం. హల్లెలూయా. దేవుని స్వరూపులు. దేవుడు అంటే ఎట్లా ఉంటాడంటే, నిన్ను చూస్తే చెప్పాలి, దేవుళ్ళగా వచ్చి నాకు సాయం చేసినవరా అంటే ఓకే, దేవుళ్ళగా వచ్చి నన్ను ఆదుకున్నావు అంటే ఓకే, కానీ నువ్వే దేవుడు అంటే
ఆ ఒరిజినల్ దేవునికి కోపం రాదా? ఇప్పుడు నా కొడుకు కుండలను నీళ్లతో నింపమన్నాడు, అంతే. నీటి బాణాలను నీళ్లతో నింపమన్నాడు, అంతే. అంతే అన్నాడా? అదే అర్థమవుతుంది కదా, ఇంకేమన్నా యాడ్ చేస్తామా? ఫిల్ ద వాటర్ పాట్స్ విత్ వాటర్. పోయి నీళ్లు నింపు అన్నాడు. నీళ్లు నింపాలి నువ్వు, అంతే. నీళ్లు నింపితే ఏమవుతుంది? ఏంది నాకు చెప్పిండి, ఏంది ఎప్పుడు కనిపించలేడా? ఇవన్నీ కాదు. నీళ్లు నింపమన్నాడు, వాళ్ళ అమ్మ కూడా అదే అంటది. ఏమంటది? ఆయన చెప్పినట్టు చేయండి రా, మీరు ఎక్కువ మాట్లాడకండి అంటది. మరియమ్మ అంటదా లేదా? ఆయన చెప్పినట్టు చెయ్యండి. మరియమ్మ కూడా ఏమంటాడు యేసు ప్రభు? అమ్మ నన్ను ఎందుకు ఇంకా ఇది చేస్తున్నావు, నా టైం ఇంకా రాలేదంటాడు. తల్లికి అట్లా అనొచ్చా? అన్నాడు. అంటే అక్కడ ఏమని చెప్తూ ఉన్నాడు అంటే ఫిల్ ద వాటర్ బాటిల్స్ విత్ వాటర్ పాట్స్ విత్ వాటర్. అంటే ఏంటంటే అక్కడ మొత్తం థీమ్ ఏంటిదంటే దేవుడు చెప్పింది చేయాలా, చేసినప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటిది అనేది. హల్లెలూయా. ఎందుకు చేయమన్నాడు అనేది మనకు చేసిన తర్వాత అర్థమవుతుంది. అది చేయకముందే ఎట్లా అవుతుంది, అసలు అవుతుందా? అవ్వకు సర్పం వచ్చి కన్ఫ్యూజ్ చేసినట్టుగా మనం కన్ఫ్యూజ్ కాదు. నీకు నిజంగా దేవుడు వాగ్దానం ఇచ్చాడా? హల్లెలూయా. దేవుడు నిజంగా వాగ్దానం ఇచ్చిండా? నీ పరిస్థితులను బట్టి ఇచ్చిండా? ఇచ్చిండన్న మన చేతులు లేపండి. వాగ్దానం ఇచ్చిండా? దేవుడేనా? దేవుడేనా? దేవుడే వాక్యం ఇచ్చిండా? వాక్యమే దేవుడు. కాబట్టి నీ వాగ్దానం ఇస్తే నువ్వు దాన్ని ఎందుకు నమ్ముతావు? ఎందుకు నమ్ముతావు అంటే నీకే తెలుసు, ఎవ్వరికి తెలియదు. ఎందుకు నమ్ముతావు అంటే ఇంకేమో చూస్తున్నావు, నువ్వు ఇంకేదో కావాలనుకుంటున్నావు. కావాల్సింది నువ్వు కోరుకుంటలేవు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీకు వాగ్దానం చేస్తే వాగ్దానం ఇచ్చేది ఆయననే, దాన్ని నెరవేర్చేది కూడా ఆయననే. నువ్వు చేయాల్సిన చిన్న పని ఏంటంటే నమ్మడం. మనసులో పెట్టుకోవాలా, హృదయంలో పెట్టుకోవాలా. ఎప్పటి వరకు పెట్టుకోవాలా? అది నెరవేర్చబడేంత వరకు నీకు ఓపిక ఉండాలా, నెరవేర్చబడాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాడంటే దేవుని వాక్యమును విని నా మాట చొప్పున నడుచుకున్నటువంటి వాడు బండ మీద కట్టుకున్న ఇల్లు అంటే పోలిన వాడే ఉంటూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, లేచి నిలబడదాం. మనం లేచి నిలబడి నీ పరిస్థితిని బట్టి ఈ యొక్క వాక్యంను చదువుకొని మనం ముగించుకుందాం. 2 Corinthians 3:15 చదువుకుందాం. 2 Corinthians 3:17 చదువుకొని మనం ముగించుకుందాం. దేవుని మాట వినినటువంటి బిడ్డవా, దేవుని మాటను నువ్వు నమ్ముతూ ఉన్నావా? దేవునికి కోరుకుంటున్నటువంటి మాట ఏమై ఉన్నదంటే చదవండి ఒకసారి. 3:17 చదవండి. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి 2 Corinthians 3:2 ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండదో అక్కడ స్వతంత్రం ఉండును. హల్లెలూయా. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ నీలో ఒకటి నివసిస్తుంది అని నువ్వు గ్రహించిన ఎడల అక్కడ నీకు స్వాతంత్రం. హల్లెలూయా. నీలో కూడా దేవుని ఆత్మ నివసిస్తుంది. ప్రభువే ఆత్మ ఉండగా ఆ ఆత్మ నీలో కూడా నివసిస్తూ ఉన్నట్టయితే నువ్వు దేనికి బానిస కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. నువ్వు దేనికి బానిస కాదు. కళ్ళు మూసుకోండి, చేతులు పైకెత్తండి. ఈజ్ ఎనీథింగ్